జై జై హో హో పత్రిజీ పత్రిజీ. సార్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కరించుకుంటూ హాస్టల్ మాస్టర్స్ అందరికి నమస్కరిస్తూ వెల్కమ్ టు పిరమిడ్ మాస్టర్స్ టీవీ. మనం ప్రతిరోజు ఓ చక్కని మాస్టర్ తో వారి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు మన ముందుకు వచ్చిన మాస్టర్ గారి పేరు ప్రమిళ గారు. సంబల్పూర్ ఒరిస్సా నుండి వచ్చారు. వీరు 2021 మార్చిలో ధ్యానానికి వచ్చారు. వీరు ధ్యానంలోకి రావడానికి కారణాలు వీరి అనారోగ్య స్థితి వల్ల సూసైడ్ చేసుకోవడం ఒకటైతే, రెండవది వారి కొడుకు ప్రవర్తన గురించి వచ్చారు. వీరికి ధ్యానం అందిన వైనం ఎలాగంటే, ధ్యానం గూర్చిన అన్వేషణ మొదలవగానే సుమన్ టీవీ తరపున ప్రియా చౌదరి మ్యామ్ క్లాసెస్ మొదలు కావడంతో ఆ క్లాసెస్ జాయిన్ అయ్యి ధ్యానం ఎలా చేయాలో నేర్చుకున్నారు. అలా వారి సాధన పెరిగి ఉన్నత స్థితికి ఎదిగారు. నేడు ధ్యానంలో వచ్చిన వారి అనుభవాలనే జ్ఞానంగా పంచడానికి మన ముందుకు వచ్చారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు సెషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మేడం. జై హో పత్రిజీ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. నా పేరు ప్రమిళ అండి. నా పుట్టి పేరు ప్రమిళ. నన్ను ఇంట్లో అందరూ జ్యోతి అని పిలుచుకుంటారండి. మాది శ్రీకాకుళం డిస్టిక్ అండి. ఇచ్చాపూర్ దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు. నేనేమో ఒడిశాలో సెటిల్డ్ అండి, ఒడిశా సంబల్పూర్లో. మా వారు వ్యవసాయం చేస్తారండి. ఇంకా ధ్యానంలోకి రాకముందు చాలా దీనంగా ఉండేదండి స్థితి. అంటే మేము ఇంట్లో పిల్లలిద్దరు, మేమిద్దరం అండి. ఏ ఒక్కరి మాట పడేది కాదండి. చాలా ఇబ్బందిగా ఏదోలాగా అలా నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు. అయితే మా అమ్మాయి ముందు వెజిటేరియన్‌లోకి వచ్చారండి. ఆవిడ ఎలా వచ్చారంటే, ఆవిడ చిన్న వయసు నుంచే కుకింగ్ నేర్చుకున్నారు. ఆవిడ ఒకరోజు మాంసాహారం షాప్‌కెళ్ళి ఆహ్, చికెన్ తీసుకోటానికెళ్తే, ఒక కోడిని తన ఎదురుగానే కోసారండి. ఆ కోడి చూసిన చూపుకి తనే వచ్చి ఇంట్లో కుకింగ్ చేశారు. అప్పుడు నైన్త్ క్లాస్‌లో ఉందండి తను. తను చాలా చిన్న వయసు నుంచే కుకింగ్ నేర్చుకున్నారు. ఇంకా ఆ రోజు వండిన చికెను తను ముట్టుకోలేదండి. ఇంకెందుకమ్మా ముట్టుకుంటలేదు అంటే, ఇంక నేను తినను. ఇవాల్టి నుంచి నేను తినను. నా గురించి ఆ జీవి చనిపోయింది. తను చూసిన చూపు నాకు ఇంకా కనపడుతుంది. నేను తిననంటే తిననని చెప్పి తను ఆ రోజు నుంచి వెజిటేరియన్‌గా మారానండి. ఆవిడ మారిపోయారండి. ఆ తర్వాత నేను చాలా ఫోర్స్ చేసేదాన్ని. తిను, తినకపోతే ఎలాగా అని. కంపల్సరీగా మా ఇంట్లో వారానికి బుధవారం, ఆదివారం నాన్ వెజిటేరియన్ కంపల్సరీగా ఉండేదండి. అది కూడా ఒక్క రకం కాదండి. 4, 5 రకాలుగా ఉండేది. ఇంకా మా అమ్మాయిని ఎక్కువ ఫోర్స్ చేసేసరికి, ఆ అమ్మాయి ఏమనేదంటే, "నా ప్లేస్‌లో నువ్వుంటే అర్థమవుతది. అంతేకాని నన్ను బలవంతం పెట్టొద్దు మీరు" అనేసి చెప్పేదండి. ఇంకా తనని బలవంతం పెట్టకుండా విడిచిపెట్టేసాం. ఇంకా అలాగా నాలోని ఇంకా ఏదో ఒక ఫీలింగు మొదలైందండి. అంటే తిన్న వరకు తినేసేదాన్ని. తిన్నాక వికారంలాగా అనిపిచ్చేది. అప్పటిదాకా బానే ఉండేది. కానీ ఎందుకిలాగనిపిస్తుంది? అయినా నేను మానను అని నా అంతరాత్మ చెప్పేది. నాన్ వెజిటేరియన్ మంచిది కాదు అన్నట్టుగా. కానీ నేను వినేదాన్ని కాదండి. అయ్యో! నేనెలా మానేస్తాను? నేను తినాలి కదా! నాకిష్టం కదా! ఇదంటే నాకు చాలా ఇష్టం. నేనెలాగ మానేయను? అని ఘర్షణ మొదలైందండి. ఘర్షణ మొదలయ్యేసరికి కొంచెం కొంచెంగా క్వాంటిటీ తగ్గిపోయిందండి. ఇదంతా ఒక సంవత్సరంలో జరిగిందండి. సంవత్సరం ముందు నుంచి ఆహ్, నేను తెలుసుకున్నదేంటంటే గురువులు అప్పటికే నాకు లోపల పరివర్తన మొదలైంది అన్నట్టుగా నేను తెలుసుకున్నానండి. ఇంకా ఆ తర్వాతొచ్చి నా హెల్త్ ఇష్యూస్ బాగా ఉండేయండి. ఆహ్, వెన్నుపూస ప్రాబ్లమ్ ఉండేది. L4, L5, S1 ఆహ్, లోవర్ బ్యాక్ పెయిన్ ఇది చాలా సివియర్‌గా ఉండేది. ఇంకా 2021 హ్మ్. జనవరి లాస్ట్ వీక్ అండి. నేను మా ఊరెళ్తే, ఇంకా బైక్‌లో అలా నాకు బైకు జర్నీ ఎక్కువ పడేది కాదు.
బైక్‌లో ఎళ్తే అక్కడక్కడ ఊర్లకెళ్తండి. ఆ బైక్ జర్నీ వల్ల నాకు ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువయిందండి. జనవరి లాస్ట్ వీక్ ఊరెళ్ళొచ్చాక ఫిబ్రవరి మంత్ అంతా నేను పడుకొనే ఉన్నానండి. ఈలోగా మా అబ్బాయి ఆ అబ్బాయి హార్ష్‌గా బిహేవ్ చేసేవాడు. "నీకు బ్యాక్ పెయినా? ఉండు నీకు బండి ఇంకా జర్కింగ్‌లో తీసుకెళ్తానని" చెప్పి ఇంకా అతనికి ఎగతాళిగా ఉండేది. ఆ బాధ నాకర్థమయ్యేది. కానీ నేనేడ్చినా అతనికి నా బాధ అర్థమయ్యేది కాదు. ఇంకా అబ్బాయినేమి అనలేక అలాగే కూర్చునేదాన్ని. ఇంకా, ఇంకా అలాగయ్యేసరికి ఫిబ్రవరి మంత్ అంతాని నేను బెడ్ మీద పడుకొనే ఉన్నానండి. ఆహ్, మే ఫస్ట్ వీక్‌లో మా అమ్మాయి మ్యారేజ్ పెట్టుకున్నాం. ఇంకా ఫిబ్రవరి మొత్తానికి నేను లెగలేదండి. అంటే అబ్బాయి హార్ష్‌గా బిహేవియర్ చేయటం వల్ల ఎలాగంటే, అబ్బాయి చిన్నప్పటి నుంచి నా మాట కానీ, వాళ్ళ నాన్నగారి మాట కానీ వినేవాడు కాదు. దానికి వాడు కడుపులో ఉన్నప్పుడు ఆ సంస్కారం నేను అలా మోసుకురావటం వల్ల, నేను పడ్డ ఆ ఇబ్బందుల వల్ల, వాడు అలాగా వచ్చింది అని తర్వాతకి తెలుసుకున్నానండి. ఇంకా అది ఎలాగ చెయ్యాలి అంటూ నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా మా అమ్మాయికి చెప్పేదాన్ని. అమ్మాయి నేను ఈడెదురుగుంటానే ఇక్కడ మాకు కాలువలుంటాయండి. పెద్ద కాలువలు. హీరాకుద్ డ్యామ్ ఉంటది. వీడెదురుగుంటానే నేను ఎక్కడికన్నా సిటీకన్నా ఎళ్లి చెప్పి, వాడెదురుగుంటానే నేను నదిలో పడి చనిపోవాలనుంది. మీ నాన్నగారు చాలా మంచివారు. ఆయనకి ఇంకా విడిచిపెట్టి ఎళ్ళాలని లేదు. కానీ ఈ అబ్బాయి పెట్టిన దానికి వాడికి నేనిచ్చే శిక్ష ఇదే అనుకుంటున్నానమ్మా అంటే, తను చాలా బాధపడింది. తనొక్కడే ఉన్నాడా? నేను లేనా? నువ్వు తన గురించి ఇలాగైపోతే ఇంకా నేనెవరి దగ్గరికెళ్ళను అనంది. ఇంకా ఆ మాట గుర్తొచ్చి అవును కదా! తను కూడా నాకు బిడ్డే. ఒక బిడ్డ గురించి చనిపోతే ఇంకొక బిడ్డ కూడా బాధపడతారు కదా! అని ఇంకా చాలా బాధపడేదాన్ని. ఇంకా అలాగే జరిగేదండి. ఫిబ్రవరి మంత్ అంతా అలాగే జరిగింది. దీనికి సొల్యూషన్ ఏంటి అని వెదికానండి. సీమా మేడం గారి క్లాసెసు అనుభవాలు అవన్నీ చూసానండి. అనుభవాలు చాలా వీడియోస్ చూసాను. ఓకే. అనుభవాలు తెలుసుకున్నాను. ధ్యానం చేసుకుంటే ఇన్ని రకాల ఉపయోగాలున్నాయా అని తెలుసుకున్నాను. ఓకే. కానీ ధ్యానం ఎలా చేయాలో తెలీదు. ఎవరిని అడగాలో తెలీదు. ఇలాగా సుమన్ టీవీ చూస్తుంటే ప్రియా చౌదరి మేడం గారు ధ్యానం గురించి పదే పదే చెప్పేవారు. అయితే నంబర్ కనిపిచ్చిందండి. నంబర్ కనిపిస్తే ఆ నంబర్‌కి ఇంకా డయల్ చేసి మాట్లాడితే పలానా రోజు ఆహ్, మార్చి 2021లో మార్చి ఫస్ట్ డేట్ శివరాత్రి రోజు ధ్యానం క్లాసు అవుతుందమ్మా అని చెప్పారు. ఓకే అని క్లాస్‌లో జాయిన్ అయ్యానండి. క్లాస్‌లో జాయిన్ అయ్యాక ఇంకా ఆ వీడియో అలాగే పెట్టుకొని ఒక సంవత్సరం వరకు అలాగా ఆ వీడియోతోనే కంటిన్యూ అయ్యానండి. ఇంకా అంతకి ఎదుగుదల లేదు, ఏమీ లేదు. కానీ నా బ్యాక్ పెయిన్ మాత్రం చాలా వరకు తగ్గిందండి. అది నాకెలా తెలిసిందంటే మా అమ్మాయి షాపింగ్ గురించని నేను చాలా బాధపడేదాన్ని. ఒక్కగానొక్క కూతురు కదా! మ్యారేజ్‌లో ఎన్నో షాపింగ్స్ ఉంటాయి. నా చేతులతో నేను చెయ్యాలి. అన్నీ కొని మా అమ్మాయికి పెట్టాలి అన్నలాగా నాకుండేదండి. ఇంకా మా వారనేవారు మ్యారేజ్ అయ్యాక నడానికి ఆపరేషన్ చేయించుకుందువు గాని వైజాగ్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయిద్దాంలే అని. చనిపోతే చనిపోతాను గానీ ఆపరేషన్‌కి మట్టికి ఎళ్ళను అనుకున్నానండి. ధ్యానానికి రాకముందండి నాన్ వెజా? చావా? ధ్యానమా? అని 3 ఎంచుకున్నానండి. అయితే ఆహ్, చావు కన్నా నాన్ వెజ్ వదలడం ఈజీ కదా! అని అనిపిచ్చింది. ఓకే. ఇంకా ఆ యొక్క క్లాస్ పెట్టుకొని 1 మంత్ కంప్లీట్‌గా ధ్యానం చేశానండి. ఆ తర్వాత మేము షాపింగ్‌కనెళ్తే నేను ఒక 5 నిమిషాలు నడక కూడా నడలేకపోయేదాన్నండి. ఇంట్లో ఏదన్నా వర్క్ చేసుకుంటే ఆహ్, ఏదో ఒక 2, 3 పనులు చేసుకుంటూ మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ లెగటం, మిగిలిన పనులు చేసుకుంటాం. అలాగుండేది. కానీ ఆ ఫిబ్రవరి 1 మంత్ మొత్తానికి అయితే నేను ఏ పని చేయలేదండి ఇంట్లోని. మా అమ్మాయి మొత్తానికి నాకు రెస్ట్ ఇచ్చి తనే చేసింది. ఓకే. ఇప్పుడైతే నేనున్నాను సరిపోతుంది. మరి నేనెళ్ళిపోయాక ఎలా చేసుకుంటావమ్మా అంటే నాకు పెద్ద క్వెషన్ మార్క్. ఏమో తెలీదు అని.
అయితే సరే, నేను ఇంక ధ్యానం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. నాకు క్లాస్ కూడా దొరికేసింది. 1 మంత్ కంటిన్యూ కూడా చేశాను. ఆ తర్వాత మేము షాపింగ్‌కెళ్ళామండి. ఒక్క 10 అడుగులేస్తే నా 2 కాళ్ళు నడుం వరకు తిమిర్లొచ్చేసేవండి. ఇంకా ఒక్క అడుగు కూడా ఏయలేకపోయేదాన్ని. అలాగా చిన్న పిల్లలు తడబడతారు చూడండి అలాగుండేది నా పరిస్థితి. ఇంకా మా వారు ఎవరన్నా పక్కనుంటే వాళ్ళని పట్టుకొని ముందు ఎక్కడన్నా చైర్ ఉందేమో అని కూర్చొని 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్ళేదాన్నండి. అలాగ నా జర్నీ సాగేది. ఇంకా ఆ రోజు మట్టికి పొద్దున్న 11 గంటల నుంచి మేము షాపింగ్ మొదలుపెట్టాం. రాత్రి 9 గంటల వరకు ఏకధాటిగా ఎక్కడ కూర్చోకుండా మేము షాపింగ్ చేశామండి. ఏమీ తినటానికి కూడా టైం లేకుండగా మేము షాపింగ్ చేశాం. ఆ రోజు ఇంకా నాకు చాలా ఆనందం అనిపిచ్చింది. మా వారిని, మా అమ్మాయిని కూడా చెప్తున్నాను. చూడమ్మా అంటే చిన్న పిల్లలకి అప్పుడే నడకొస్తే ఎంత ఆనందమైతే పడతారో, నేనంత ఆనందం అనిపించానండి. అంటే నడవలేకపోయిన స్థితిలో చాలా బాధపడి, నడక కూడా చాలా స్లో అయిపోయిందండి. కాలు ఎదరకు పడేది కాదు. అలాగ స్ట్రక్ అయిపోయి ఉండిపోయేది. చాలా బాధపడేదాన్ని. ఇంతేనా నా లైఫు ఇంకెక్కడికి ఎళ్ళలేనా? నేనేమి చేయలేనా? ఏంటి జీవితం అన్నట్టుగా ఉండేది. ఇంకా ఆ రోజు నాకు నడకొచ్చిందండి. నేను ధ్యానంలోకొచ్చిన ఆహ్, వచ్చేటప్పటికే నేను ఇంకా ఏం ఏముంది ఇందులో అని తెలుసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. పిరమిడ్ గురించి తెలిసిందండి. ఓకే. పిరమిడ్ మూడింతలు అధిక శక్తినిస్తది అన్నట్టుగా తెలుసుకున్నాను. ఆ తర్వాత పిరమిడ్ ఎక్కడ దొరుకుతది అనేసి వెతికానండి. వెతికితే నాకు మొట్టమొదట పిరమిడు మెర్కాబాయే కనిపించిందండి. పిరమిడ్ ఇంత రేట్ ఉంటదని కానీ, ఇలాగుంటదని కానీ, దీని వాల్యూ అని కానీ, ఇది మెర్కాబా అని కానీ నాకు ఏమీ తెలీదండి. ఓకే. నేను ఎలాగా ఐదో నెల పాప మ్యారేజ్ అయ్యాక ఆపరేషన్ చేయించుకోవాలి అన్నట్టుగా అనుకున్నాను కదా! ఇదొకసారి ట్రై చేద్దాం అనేసి చేసింది చేస్తాను గానీ, ఇంక పట్టు వదలకుండా చెయ్యాలి అని సంకల్పం తీసుకొని ఫస్ట్ 11 రోజులు మొదలుపెట్టానండి ధ్యానం. ఆ తర్వాత 12 రోజు మా ఇంట్లో నాన్ వెజ్ తెచ్చారు. అప్పటిదాకా నేనేమనుకున్నా మేడం గారు 11 రోజులు కంటిన్యూ చేయండని చెప్పారు. 11 రోజులయ్యాక 12 రోజు నాన్ వెజ్ తెస్తే మా అమ్మాయి మానేసున్నారు. కానీ వంట చేసేవారు. అయితే అమ్మాయి అన్నారు, "తింటావా అమ్మ?" అంటే, "లేదమ్మా, నేను నా అంతట నాకే లోపల నుంచి వచ్చేది. 21 రోజు చేద్దాం. తినాలనిపిస్తే తింటానులే అమ్మ" అనేసి చెప్పానండి. నేనే ప్రమాణాలు చేసుకోలేదు. ఏమీ లేదండి. ధ్యానంలో చెప్పిన ప్రమాణాలు మట్టికి నేను వినేదాన్నండి. నాకు నా శారీరక పరంగా నాకు అర్థమైందో కాదో తెలీదు కానీ, నా ఆత్మ పరంగా అర్థమైందన్న సంగతి నాకు తెలిసిందండి. ఆ తర్వాత ఆ 21 రోజు ధ్యానం కాస్త 41 రోజు కంటిన్యూ చేశానండి. ఈ లోగాలో ప్రయాణాలవి ఉన్నా సరే, అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రయాణాలున్నా, నేను ధ్యానం చేసేసే పడుకునేదాన్ని. లేవగానే ధ్యానంలో కూర్చొనే బయటకొచ్చేదాన్నండి. ఇంక నాకు ఇదే ప్రపంచంలాగుండేదింక. ఇది చేయకపోతే ఇంక కాదు అన్నట్టుగా కరెక్ట్‌గా నేను చేశానండి. నాకే ఒక్కరు చెప్పలేదు. ఇలాగ 41 డేస్ కంటిన్యూ చెయ్యాలమ్మా అని ఏ ఒక్కరు చెప్పలేదు. ఈ 41 డేస్ వరకు నేను నాన్ వెజ్ కూడా ముట్టుకోలేదండి. దానికి తోడు మెర్కాబా తెచ్చే ముందు ఆయనకి ఫోను చేసి అడిగితే, "ఏమేం దీనికి నియమాలున్నాయండి?" అంటే, "నాన్ వెజ్ తినకూడదమ్మా" అని చెప్పారు. ఓకే. నాన్ వెజ్ ముందే అనుకున్నాను కదా! కొంచెం చూద్దాము, కంట్రోల్ చేద్దామని ఓకే అనుకున్నానండి. నాన్ వెజ్ తినకపోతే ఏమైందిలే, పుట్టగొడుగులు తినొచ్చులే అనుకున్నానండి. మా ఒడిశాలో పుట్టగొడుగులు బాగా దొరుకుతాయండి. ఆ పుట్టగొడుగులు తినొచ్చనుకుంటే ఆయన ఆ మాట కూడా చెప్పేసారండి. పుట్టగొడుగులు కూడా మానేయాలమ్మ అని చెప్పారండి. పుట్టగొడుగులు కూడా మానేయాలా అని కొంచెం ఇదయ్యానండి. అప్పుడు వెంటనే అనుకున్నాను, నా శరీరం కన్నా పుట్టగొడుగులు ముఖ్యమా అనుకున్నానండి. సరే అని చెప్పి పుట్టగొడుగులు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి కాంప్రమైజ్ లేదండి. తినలేదు. ఓకే. ఆ తర్వాత మెరకబా వచ్చిందండి. మెరకబా వచ్చాక ఇంకా ఇంట్లో ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మార్పులు ఒక్కోటి వచ్చాయండి. అప్పటి వరకు ఉన్న స్థితి ఎలాగుండేదంటే పూజలు అవి ఇవి అన్నీ చేసేదాన్ని. కానీ ఎటువంటి ఇది కనిపిచ్చేది కాదు. కానీ దేవుడు నాకు అతి దగ్గరలో ఉన్నాడని మాత్రం నాకు తెలిసేదండి. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా నాకు సమయానికి కరెక్ట్‌గా దొరికేది. ఆ టయానికి డబ్బులున్నాయని కానీ, లేవని కానీ నాకేమీ పట్టేది కాదు. అంటే మా వారు ఏదన్నా ఇది కొనాలా అన్నా, ఏదైనా అమ్మాలన్నా
ఈ ఈ ఈ వస్తువు ఇంతకైతే నాకు సరిపోద్ది అనాలన్నా, ఆయన నోటి మాట, ఇంక నా నోటి మాట అలాగే జరిగేది. కానీ ఇదెలా జరుగుతుంది అంటూ మాకర్థమయ్యేది కాదు. చక్కగా అలాగే ఎళ్ళిపోయేదండి. కానీ ఇంట్లో మాత్రం ఒకరికొకరు పడేది కాదు. అయితే ఇంకా ధ్యానం ఎవరా మాస్టర్‌లన్నా అడిగితే ధ్యాన సాధన పెంచుకో అమ్మా సరిపోద్ది అని అనేవారు. ఇంకా అలాగా వీఎంసీ చూస్తుంటే వెంకటేశ్వర మాస్టర్ గారు పరిచయమయ్యారు. ఆయన్నడిగితే ఆయన కొన్ని సలహాలు చెప్పారండి. అయి చేశాక ధ్యానం టైం కొంచెం పెంచుకున్నాక నేను ధ్యానం చేశానండి. ఆహ్, తనలోకి తను ఎళ్ళాలని కానీ ఏమీ నాకు తెలీదండి. ధ్యానం ఒకటే తెలుసు. ధ్యానం ఒకటే చేసుకునేదాన్ని. ఓకే. ఒకరోజు నాకు అర్థమైందండి. ఓకే. ధ్యానం చేస్తున్నావు. నీ కొడుకులో ఎటువంటి మార్పు లేదు. కానీ నీ కొడుకుని నువ్వేమిస్తున్నావు? ప్రతి క్షణం వాడు నన్ను ద్వేషించుకుంటున్నాడు అన్న మాట పదే పదే అనేదాన్ని. ఓకే. వాడు నిన్ను ద్వేషించుకోవటానికి నీ దృష్టిలో వాడేంటి అసలా? అది గమనించుకో అన్నట్టుగా నాకు అనిపిచ్చిందండి. అనిపిస్తే అప్పుడు గమనించుకున్నానండి. గమనించుకుంటే ప్రతి క్షణం వాడిలాగా, వాడలాగా, వాడు ఇది చేస్తున్నాడు, వాడది చేస్తున్నాడు అని వాడి మీద ఏదో ఒకటి నిందలు మోపటం తప్ప ఇంకేది నేను ఆలోచించట్లేదు కదా! అని నేను నా వంతు ప్రేమని వాడిని పంచితేనే కదా వాడి తరపు నుంచి కూడా నాకు ప్రేమ వచ్చేది. నేను వాడిని ఏమిస్తున్నానో ద్వేషమే కదా ఇచ్చేది. మరి అదే కదా నాకొస్తుందని నాకర్థమైందండి. అర్థమయ్యాక నేను ధ్యాన శక్తిని పెంచుకుంటా ఉండేదాన్ని. అప్పటి వరకు ఎలాగుండేదంటే కొన్ని సంవత్సరాలయిందండి. చిన్నప్పటి నుంచి మా బాబు నా దగ్గరికొచ్చేవాడు కాదు. నేను టచ్ చేస్తే దూరం పారిపోయేవాడు. అస్సల అమ్మ అని ఎప్పుడు ప్రేమగా చూడటం గాని, ఏమీ ఉండేది కాదు. అన్నం పెడితే తినటం తప్ప. నేను వాడి గురించి బాధపడితే, "నువ్వు నటిస్తున్నావు. నీ నీ మాట కరెక్ట్ కాదు. నువ్వు కరెక్ట్ అయిన ప్రేమ నా మీద చూపెట్టట్లేదు. అసలు నా మీద నీకు ప్రేమే లేదు" అన్నట్టుగా అనేవాడు. ఏంటి ఇలాగా ప్రేమ లేకపోవటం ఏంటి అని గమనించుకుంటే, నాది నాకు అర్థమైంది ఏంటి అంటే, ఓకే. వాడు గర్భంలో ఉన్నప్పుడు ఏదైతే నేను అనుభవించానో, ఆ సంస్కారమే వాడు తెచ్చుకున్నాడని అర్థమైందండి. అప్పుడు నేను మళ్ళీ కర్మ విపాక ధ్యానం మొదలుపెట్టానండి. మొదలుపెట్టాక అప్పటి వరకు దగ్గరికి రాని నా బాబు దగ్గరకొచ్చి, "అమ్మ ఈ ఈ కడుపులోనే కదా నేను పెరిగాను. ఈ ఒడిలోనే కదా నేను ఆడుకున్నాను" అని నా దగ్గరికి రావటం, నా ఒడిలో తల పెట్టుకొని పడుకుంటం ఇలాగా. నాకు ఆశ్చర్యం అనిపిచ్చింది. ఇదెలాగ సాధ్యం అయింది? ఇది ఎలాగా అసలా అని. చాలా విచిత్రం అనిపిచ్చిందండి. నేను ధ్యానం చేయటం ఏంటి? వాడు మారటం ఏంటి? అంటే నేనిప్పటిదాకా వాడికి ప్రేమ పంచలేదు. కాబట్టి ఆ ప్రేమ నాకు దొరకలేదు. వాడు ఇంకా అప్పటినుంచి ఇప్పటి వరకండి. ఇంకా మా వారు కొంచెం బిజీగా ఉంటారండి వ్యవసాయంలోని. ఎక్కడికన్నా ఎళ్ళాలి అనంటే చాలండి. "మమ్మీ ఎప్పుడెళ్దాం చెప్పు. రేపు పలానా టైంకి బయలుదేరి ఎళ్దాం" అని ఎక్కడికన్నా తీసుకెళ్ళటం. అలాగా మేమిద్దరం సరదాగా ఎక్కడికన్నా ఎళ్లి తిరిగొస్తాం. వాడికేం కావాలన్నా వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ అడ్డు చెప్పలేదండి. ఆయన కూడా కొనిస్తారు. నేను చాలా తక్కువే ఇస్తానండి. దానికి కూడా మా అబ్బాయి అంటాడు, "నీ దగ్గర నుంచి డబ్బులు రావే" అని. కానీ వాడు కోపగించుకున్నది ఇంక లేదండి. అంతా ప్రేమే ఉందండి. ఇంకా ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వటం, ఫెయిల్ అవ్వటం ఇవన్నీ నేనింక నార్మల్‌గా తీసుకున్నానండి ఇంకా. అంటే మనం వాళ్ళ మీద రుద్దటం కాదు, ప్రేమతో చెప్పాలి అన్నట్టుగా. వాడు ఇంక 10థ్ పాస్ అవుతాడా లేదా అన్న స్థితిలో ఉండేవాడు. 10థ్ పాస్ అయ్యాడండి. ఇంక పాస్ అయ్యాక పోనీ చాలులే అనుకున్నాం. ఇంక నేను చదవను అన్నాడండి. అలాంటి వాడు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడండి. ఇంక చాలా సంతోషంగా ఉందండి. ఈ లోపల ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా నాకు ఆహ్, ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ తగ్గిపోయిందండి. ఇంకేంటంటే నాకు స్కిన్ అలర్జీ ఉండేది. ఆ స్కిన్ అలర్జీ కూడా ఇంకా మెడిసిన్ వాడకుండా ఇవన్నీ ఇంచుమించు 2 నెలల్లో నాకు చాలా వరకు క్యూర్ అయ్యాయండి. ఇంకా విపరీతమైన దగ్గొచ్చేదండి. పొడి దగ్గులాగొచ్చేది. ఆ దగ్గు ఎప్పుడూ ఇంకా సంవత్సరాలండి. 4, 5 సంవత్సరాలు. ఈ ఎలర్జీ ఏదైతే ఉందో 2016 నుంచి ఉందండి. ధ్యానం చేసి 2 నెలల లోపల తగ్గిందండి. ఇంకా ఈ దగ్గు కూడా 2, 3 సంవత్సరాల పాతదండి. అలా ఎవరితో మాట్లాడినా, ఏదన్నా తిన్న వెంటనే, ఏదన్నా తాగిన వెంటనే ఇంకా విపరీతమైన దగ్గొచ్చేసేది. ఇంకోటేంటంటే ఓకే. ధ్యానంలోకి రావాలని అనుకున్నాను.
కానీ మెడిసిన్ తింటే నాకు ధ్యానం ఉపయోగపడుతుందా? లేకపోతే ఈ మెడిసిన్ ఉపయోగపడుతుందో తెలీదు. నేను దానికి ముందు ఫిజియోథెరపీకెళ్ళేదాన్ని. అక్కడ వాళ్ళు మెడిసిన్ ఇచ్చారండి. ఇంకా ఆ మెడిసిను బంద్ చేసి ఓ పక్కన పెట్టి, నేనింక ధ్యానాన్ని పూర్తిగా మనసా, వాచా, కర్మన పాటిచ్చానండి. నాకు ఇంక ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండేవారు కాదు. ఒకసారి మాకిక్కడ 70 కిలోమీటర్‌లోని పిరమిడ్ ఉందని గూగుల్‌లో చూసుకొని, ఇంక నాకు ఆతృత చాలా పెరిగిపోయేది. ఎక్కడికెళ్ళాలి? ఎవరిని కలాలి? ఎవరేమన్నా సలహా చెప్తారా? అన్నట్టుగా ఆతృతగా ఉండేదాన్ని. ఎప్పుడూ ఆతృతగానే ఉండేదాన్ని. ఇంకా అక్కడ ఎళ్ళానండి. ఎళ్తే వారు ఓషో గారిది ప్రోగ్రామ్ పెట్టారు. అయితే ఆ ప్రోగ్రామ్‌కి మళ్ళీ పిలిచారండి. పిలిస్తే ఓకే అని చెప్పి ఎళ్ళామండి. ఎళ్తే అక్కడ హ్మ్. కొంచెం డాన్స్ చేయిచ్చారు. అంటే ఎవరికి వచ్చేలాగా వాళ్ళు కళ్ళు మూసుకొని డాన్స్ చేయండమ్మా అని చెప్పారు. చెప్తే ఇంకా నేను చిన్నప్పుడు కోలాటంలాగా మేము భజనలు చేసేవాళ్ళమండి. భజనలు చేసి పాండురంగడి భజనలు చేసేవాళ్ళం. అయితే ఇ ఇన్ని సంవత్సరాలు నాకు, నాకు నేనే కోల్పోయాను అన్నట్టుగా నాకర్థమైందండి. అంటే ఇల్లు, సంసారం, పిల్లలు, బాధ్యతలు, కష్టం ఇవన్నీ ఇవే కానీ, మనం ఎలా బతుకుతున్నాము, ఈ ఆనందాన్ని ఎక్కడ వదిలేసుకుంటున్నాము, ప్రతి చిన్న విషయంలో మనం ఆనందం వెతుక్కోవచ్చు అన్న సంగతి మొత్తానికి నన్ను నేను మర్చిపోయి బతికినట్టుగా ఏదో బతికేసాం అన్నట్టుగా బతికేసాను. ఆ రోజు నాకు డాన్స్ చెయ్యాలంటే చేతులు, కాళ్ళు అస్సల కదలలేదండి. అయితే ఏంటి నేనెక్కడ స్ట్రక్ అయి ఉండిపోయాను. ఆ గురువుగారొచ్చేసి "కళ్ళు మూసుకోండమ్మా. కళ్ళు మూసుకొని మీరు చేయండమ్మా" అంటే కళ్ళు మూసుకున్నానండి. కళ్ళు మూసుకుంటే నాకు డాన్స్ రాలేదండి. రాకపోయేసరికి నేను పత్రి గారిని తలుచుకున్నాను. అప్పటికే పత్రి గారు బాడీ వెకేట్ చేసున్నారు. అయితే పత్రి గారిని తలుచుకున్నాను. పత్రి గారు ఇంక నా కళ్ళ ముందుకొచ్చి, ఇంకా ఆయన ఇలాగ ఆడండి అనేలాగా సైగ చేశారు. సైగ చేస్తే ఇంక నాకు చాలా కళ్ళు మూసుకొని ఏడుస్తా ఉన్నానండి ఇంక. ఏడుస్తా మెల్లమెల్లగా మూవ్‌మెంట్స్ వచ్చాయండి. బాడీ పార్ట్స్‌లో మూవ్‌మెంట్స్ వచ్చాయి. పెద్దగా డాన్స్ రాలేదనుకోండి. కానీ మూవ్‌మెంట్స్ వచ్చాయి. మూవ్‌మెంట్స్ వచ్చాక అప్పుడు నాకు నేను అర్థమయ్యానండి. అవును. ఇన్ని సంవత్సరాలు నేను బతికింది అసలు బతికే కాదు. ఇది అసలైన అంటే మనం ఏ అన్నీ వదిలేసుకుంటామండి. ఏదో నలుగురితో బతకాలి అనేలాగా నవ్వుతాం, గెంతుతాం కానీ, అసలైన ఆత్మానందం ఏంటి అంటూ మనకి అర్థం కాకుండా అలాగే బతుకుతా ఉంటాం. అప్పుడు ఒక్కొక్కటి అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఎవరికి ఏదన్నా ఇష్టము అంటే మనం అంత బేగా చేసి పెడతాం. ఓకే. మెచ్చుకోవాలని చేసి పెడతాం. కానీ మనల్ని మనం ఎప్పుడూ ప్రేమించుకోమండి. ఆ విషయం నాకర్థమైంది. అప్పటినుంచి నాలో చాలా చేంజెసొచ్చాయి. అప్పటిదాకా నేను సరిగ్గా హ్మ్, రెడీ అయ్యేదాన్ని కాదు. పొద్దున్నుంచి ఒకే నైటీలో ఉండేదాన్ని. ఇంకా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉండేదాన్ని. ఓకే. ఉన్నాం అంతకే అన్నట్టుగా ఉండేదాన్ని. ఆహ్, అలాగా బతికేసేవాళ్ళం. కానీ నాకు ఇక్కడొక ఫ్రెండొచ్చారండి. ఆవిడొచ్చాక కొన్నన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇదేంటి మీరింత అందంగా ఉంటారు కదా! మీరెందుకు చక్కగా చీర కట్టుకోరు? ఇలాగా, అలాగా అన్నీ చెప్పేవారు. అవునా! నేను అందంగా ఉంటానా అన్న సంగతి కూడా నాకు తెలీదండి అసల. నేను అందంగా ఉంటాను అని నేనే నమ్మకపోయేటప్పటికి నాకు నిజంగా విచిత్రం అనిపించింది. నేను అందంగా ఉండటం ఏంటి అన్నట్టుగా. అప్పుడండి నాలో ఘర్షణ మొదలైంది. ఇంకా ఆ తర్వాత ధ్యానంలోకొచ్చాక అది ఇంకా ఎక్కువై, నాకు నేనిప్పుడు శుభ్రంగా చూసుకుంటూ, నేను 10 మందిని శుభ్రంగా చూసుకుంటూ ముందుకి సాగుతున్నానండి. ఇంకోటేంటంటే ఆహ్, మా హస్బెండ్ అండి. మా హస్బెండు నాకు మొదటి గురువండి. ఆయన ధ్యానం చేయరు. కానీ ప్రతి ఒక్కటి ఏది కరెక్టో, ఏది తప్పో చక్కగా చెప్తూ ముందుకు తీసుకెళ్తారండి. ఆయన చేసేది వ్యవసాయం. ఆయన సంపాదించిన సంపాదనలో అంటే ఇది నాది అని అనుకోరండి. అంటే ఈ ఈ డబ్బులున్నాయంటే ఇందులో ఎంతమందికి హక్కో అంతమందికెళ్తాయి అంతే. అప్పటికి ఆ థాట్ రావాలండి. ఎవరో ఒకరొచ్చారు. ఆ థాట్ రావాలి. ఓకే. ఈళ్ళొచ్చారు. ఈళ్ళకిదిచ్చి పంపించాలని. అంటే ఏ ఒక్కరైనా ఒక రూ. 100 కావాలనొస్తే రూ. 100 లేవు. కానీ నా తరపు నుంచయితే ఈ రూ. 10 ఉన్నాయి తీసుకెళ్ళండి అంటారండి. అంటే ఏ ఒక్కటి చిన్న తోటుందండి. కూరగాయల తోట. ఆ తోటలో పండిన పంట కూడా ఉన్నది ఉన్నట్టుగా
ఇదుంది. ఇది నేను దాసుకోవాలి అని ఎప్పుడూ ఉండదండి. పంచితే పెంచబడుతుంది అని ఇప్పుడు వింటున్నానండి. కానీ ఆయన దగ్గర నుంచి ముందే నేర్చుకున్నాను. ఓకే. అవునా? ఇవ్వాలా? ఓకే. నాకు కొంచెం ఉంచుకొని మిగిలింది అందరికి పంచేసేవాళ్ళమండి. ఆ పంచటం వల్ల విశ్వం మాకు అంటే ఎప్పుడు ఏ పని కూడా అడ్డుగా మాకు ఉండలేదండి. అలాగా విశ్వం మాకు ప్రతి క్షణం తోడుండి మమ్మల్ని నడిపించుకొని తీసుకెళ్ళేదండి. నాకు మొదట్లో ఇల్లుండేది కాదండి. ఇల్లు కట్టుకోవాలి అన్నప్పటికి చాలా అప్పుల్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఇంక విశ్వానికి నేను అడిగానండి. నాకు విశ్వం అంటే తెలీదండి అప్పుడు. దేవుడు అనేదాన్ని. దేవుడి దగ్గరికెళ్లి కూర్చొని ఏడ్చేదాన్ని. ఇంకా నాకు డబ్బులు కావాలి. మీరు కొంచెం డబ్బులిస్తే నాకు సరిపోవండి. నాకు చాలా డబ్బులు కావాలని దేవుడితో గట్టిగా అడిగేదాన్ని. అయితే దేవుడు కూడా మా ల్యాండ్ ఒకటి అమ్ముడుపోయి బోలెడన్ని డబ్బులిచ్చారండి. ఇచ్చాక చక్కగా ఇల్లు కట్టేసుకున్నామండి. ఇంకా ఇప్పటి వరకు కొంతమందైతే ఆహ్, అప్పు అంటేనే భయపడతారండి. కానీ మేము మట్టికి కృతజ్ఞతా భావం ఎప్పుడూ చూపిచ్చేవాళ్ళం. ఎవరైతే మాకు అప్పు ఇస్తున్నారో వాళ్ళకి ప్రతి క్షణం పొద్దున్న లెగిసి మేము ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకుంటాం. వాళ్ళు మనకివ్వబట్టే కదా మన పనులు ఎంత చక్కగా, ఎంత హాయిగా, హ్యాపీగా జరుగుతున్నాయి అన్నట్టుగా హ్యాపీగా మేము ఎంజాయ్ చేసుకుంటా అలాగా అంటే ఇది అప్పు అని ఉండేది కాదండి. దాంట్లోనే ఉన్నతిగా ఎదిగేవాళ్ళం. మళ్ళీ పంట వచ్చేటప్పటికి మళ్ళీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే హ్మ్. అది తీర్చేయాలి అన్నట్టుగా ఉండేదండి. మాస్టర్స్ చిన్న బ్రేక్ అండి. కొంచెం వాటర్ తాగుతాను. ఓకే మాస్టర్స్. ఇంకండి ఆయన వ్యవసాయం చేస్తారండి. అంటే ఇప్పుడు స్థితి ఎలా మారిందంటే, ఇంక ధ్యానంలోకొచ్చాక ఆహ్, జీవహింస మహాపాపం అని తెలుసుకున్నాక, మా అబ్బాయి కూడా ఈ మధ్యలోనేనండి హైదరాబాద్ నుంచి అన్నపూర్ణ మేడం వాళ్ళు వచ్చారండి. ఆ మేడం వాళ్ళు వచ్చాక ఇంక చాలా ఆహ్, ఇంట్లోని చాలా వరకు చేంజెస్ వచ్చాయండి ఇంకని. మా అబ్బాయి కూడా వండు అని అనేవాడు కాదు కానీ బయటికెళ్ళి తినేవాడండి. కానీ ఏ రోజు నేను బలవంతం చేయలేదు. ఇంక నేను ఎవరికన్నా చెప్తుంటే ఫోన్‌లోనే విని వాడికర్థమయ్యి మానేసాడండి. ఆహ్, మొన్న ఒకటో నెల నుంచి మానేసాడండి ఇంకా. నాన్ వెజ్ ముట్టుకుంటలేదు. పోనీ ఇంట్లో తింటలేదు బయట తింటావేంటో అని అడిగితే, నేను తింటానంటే నన్నెవరు వద్దనరు. కానీ నేను ఇంక తినట్లేదు. నా దగ్గరికి కూడా తేవద్దు అని చెప్పేసాడండి. ఇంకా మొదట్లో అయితే నన్ను కేఎఫ్‌సీకి తీసుకెళ్తావా లేదా అని బాగా ఇబ్బంది పెట్టేవాడు. కానీ నాతో వస్తే కేఎఫ్‌సీకి వద్దు నాన్న నువ్వెళ్లి తిను కానీ నాకు చెప్పొద్దు అని అనేదాన్ని. ఇంకా మా తర్వాతకి వాడి నోటి నుంచి ఏమొచ్చిందంటే, ఇంకా మమ్మీ కేఎఫ్‌సీ చూస్తుంటే అంటే ఏమనిపిస్తుంది నాన్న అంటే, ఇంకా నాకు ఏడుపొస్తుంది మమ్మీ అని అనేవాడండి. అంటే వాడిలో చేంజ్ వచ్చింది అని అర్థమైపోయిందండి. ఇంకోటేంటంటే, మా వారు వ్యవసాయం చేసుకుంటారండి. అందరి చేన్లు ఆహ్, ఆవులొచ్చి తింటాయండి. తింటే ఒక్కొక్కరు తరిమేస్తారు. మనుషుల్ని పెట్టి మరీ తరుముతారు. ఓకే. ఆవు తినేస్తే అది ఇదవుతది, లాస్ అవుతది కదా! అనేసి. కానీ మా వారు మాత్రం ఏ ఆవుని తరమరండి. సరే గోమాత నేను తరిమేస్తే ఇంకొకరు చేనులోకెళ్ళి తింటావు. వాళ్ళు తరిమేస్తే ఇంకొక దానికెళ్తావు కదా! ఓకే. నువ్వు నీ కడుపు నింపుకో. నాకు కొంత ఉంచేయి. నన్నిబ్బంది పెట్టకుండా నువ్వు నీకు తినమ్మా! నీ కడుపు నువ్వు నింపుకో అని చెప్పేసి అక్కడి నుండొచ్చేస్తారండి. ఏదైతే ఆవు తినుంటదో అండి, దానికి 2, 3 ఇంతలు ఎక్కువ ధాన్యం వస్తున్నాయండి. దానికి తోడు ఏదన్నా పురుగు పడితే ప్రతిరోజు గమనిస్తారు కదండీ! పురుగేమన్నా వచ్చిందా అని.
అప్పుడు భూమాతకి చెప్పుకుంటారు. అంటే భూమాతకి హ్యాండ్ ఓవర్ అయిపోయారండి ఇంకాయన. ఎలా చెప్తారంటే ఆహ్, "అమ్మా తల్లి చేనులో పురుగొచ్చింది. నాకు ఇన్ని జీవుల్ని చంపటం ఇష్టం లేదు. కానీ నువ్వు ఈ పురుగులన్నిటిని తీసుకెళ్ళి ఏదో ఒక సేఫ్టీ ప్లేస్‌లో పెట్టే తల్లి. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఎక్కువైతే నేను చేను చూసి కొట్టవలసి ఉంటది కదా మందు" అని చెప్తారండి. అంతే అండి. ఇంకేముండదు. చక్కగా మందులు కొట్టకుండా చక్కగా అలాగా వ్యవసాయం బావుంటుందండి. ఇంకోటేంటంటే, ఇంట్లో ఏదనుకుంటే అదండి. మెరకాబా వచ్చాక చాలా మార్పులండి. అంటే, అప్పుల్లో ఉన్న స్థితి నుంచి, అది కూడా అప్పు అనటం కూడా తప్పు అనేసి తెలుసుకొని, అది కాదు, మేము ఉన్నత స్థితిలో ఉన్నాం అని, ఇప్పుడు దాన్ని కూడా మార్చుకునే ఫ్రీక్వెన్సీలో ఉన్నామండి ఇంకా. చాలా అంటే ఏది కోరుకుంటే అదో అవుతది అని. ప్రతి మాటండి. ఏది అనుకుంటే అది. ఎవరి దగ్గర నుంచి ఫోను రావాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, వాళ్ళన్నా ఫోను చేయటం. ఏదన్నా తినాలన్నా, ఎవరో ఒకరి ద్వారాగా ఇంటికి తెచ్చిపెట్టటం. ఇంకా ఇల్లు ఒక అక్షయ పాత్రలాగండి. అంటే కూరగాయలు ఎవరో ఒకరు ఈవేళ లేవు అనుకుంటే, ఏదో ఒకటి ఇంటికి ఎవరో ఒకరు తెచ్చిపెట్టేయటం. అది కూడా ఆశించరండి. నేను తెచ్చిపెట్టాను. వాళ్ళకి తెలియాలి అని కూడా ఆశించరు. బయట వరండాలో పెట్టి ఎళ్ళిపోతారండి. అది చూస్తేనే మనకి అర్థమవుతది పలానా వాళ్ళు తెచ్చారు అని. లేకపోతే మనకు తెలియనన్నా తెలీదండి ఎవరు తెచ్చిపెట్టారు అన్నది. ఓకే. ఎవరో తెచ్చిపెట్టారు అనేసి తీసుకొచ్చుకుంటాం. ఇంకా చాలా అద్భుతం అండి. ఇంకా ఆహ్, డబ్బులు రావటం. అంటే మేము ఊహించని దాంట్లో అంటే అసలు అనుకోమండి. ఇలా కూడా అవుతదా అని. అన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయండి ఇంకా ఇంట్లోని. ఇంకా నోటి మాటలోనే ప్రతి ఒక్కటి ఇది ఏది కరెక్టు, ఏది తప్పు ఆలోచించుకొని పొరపాటున ఏదన్నా మాటొచ్చింది అంటే వెంటనే ఇంకా సరిచేసుకోకపోతే అది చాలా ఆహ్ వేరేగా తీసుకెళ్తుంది. అది వెంటనే అయ్యో! పలానా వాళ్ళు ఫోను చేయట్లేదే అని వాళ్ళ మీద ఏ నెగెటివ్ కామెంట్ పెట్టినా వాళ్ళు తలుచుకుంటున్నారు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. కానీ మాట్లాడాలి అంటే మాట్లాడట్లేదు. ఓకే. ఎందుకు మాట్లాడట్లేదు అని వేరే వాళ్ళంటున్నారు. పలానా వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ కుదరట్లేదు. ఎందుకో తెలియట్లేదు అంటే అప్పుడు నాకు అర్థమవుతుంది. అవును. నేనే ఒక బ్లాకేజ్ పెట్టాను కదా! వాళ్ళెందుకు ఫోను చేయట్లేదు అని. ఆ బ్లాకేజ్ తీసిన వెంటనే సారీ అండి నేనిలా పెట్టుకున్నాను బ్లాకేజ్ అనేసి తీసిన వెంటనే మళ్ళీ వాళ్ళ తరపు నుంచి ఫోనొచ్చి, ఇదిగో మీరిలా చెప్పారు కదండీ! ఇలా చేసుకుంటే ఇది మాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అనేసి చెప్పుకుంటా వస్తున్నారండి. ఇంకా ఏదనుకుంటే అదండి. ఇంకా చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా మా అమ్మాయి కూడా ఇప్పుడు ధ్యానం చేసుకుంటుందండి. ఈ మధ్యలోనే ధ్యానం కొంచెం ఎక్కువగా కంటిన్యూ చేస్తుంది. చాలా సంతోషంగా ఉందండి. మా లైఫ్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. ఏదైతే నేను ఆనందాన్ని పొందుతున్నానో, నేను 10 మందికి పంచాలని నేను ఫోనులోనే ఎక్కువగా చెప్తానండి. ఎవరికన్నా ఫోను చేసి ఫ్రెండ్స్‌కి కానీ, స్నేహితులకి కానీ ధ్యానం చేసుకోండి. చాలా బావుంటుంది. ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయి. చెప్పుకోని విషయాలు ఎన్నో ఉంటాయండి. అన్నీ చెప్పుకోలేము. కానీ ఆహ్, అవి ఎలాగంటే అన్నీ ఇంకా ఎలాగా క్లియర్ అవుతున్నాయి అంటూ అర్థం కాకుండగా మొదటి లైఫ్‌కి, ఇప్పుడు లైఫ్‌కి చూసుకుంటే పూర్తిగా డిఫరెంట్ అండి. అప్పుడైతే పరిగెత్తేవాళ్ళం. ఎక్కడ ఏ గుడిలోకెళ్తే ఆహ్, మా కష్టాలు తొలుగుతాయా అని. పూర్తిగా అర్థమైందేంటి అంటే, మన కర్మలు ఎప్పటి వరకైతే అనుభవించవలసి ఉంటుందో, అప్పటి వరకు మనం అనుభవించాలి. ఎప్పుడైతే ఆ కర్మ ప్రక్షాళన అవుతదో, అప్పుడే మనకి ఆహ్, అన్నీ క్లియర్ అవుతాయి అన్నట్టుగా. అప్పుడు దాకా దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? అనుభవించవలసింది మనమే కదా! మనమే కదా తెచ్చుకున్నామని అర్థమైందండి. ఓకే మాస్టర్. మాస్టర్ గారు?